పెళ్ళి అనగానే ఏం గుర్తొస్తుంది? నవ్వొస్తుందా, విషాదమా, తీపి గుర్తులా? ఉగాది పచ్చడి లాంటిది పెళ్ళి అంటే. నేను పెళ్ళిని ఏమంటానంటే వెహికల్ లాంటిది. బాగా ఉంటే నిన్ను మోస్తుంది, బాగా లేకపోతే దాన్ని నువ్వు మొయ్యాలి, తొయ్యాలి. ఒక సంపూర్ణ పర్సనాలిటీ, అక్కడ రాజీ పడడం అనే ఒక మాట వచ్చింది. నిన్నటికన్నా ఇవాటికన్నా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్లోకి నువ్వు వెళ్ళడమే జీవితం అంటే. నోయింగ్, గ్రోయింగ్ అనేది కేవలం పెళ్లితోనే ఎందుకు వస్తుంది? లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. మనిషికి ఒక విధమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనం అంత ఈజీ డెసిషన్ ఎలాంటి ప్లానింగ్స్తో, ఏ ఆలోచనతో చేసుకోవాలి? అటు తిరిగి ఇటు తిరిగి నేను చెప్పిన దాంట్లో ఈ ఉందని గుర్తుంచుకో. నోయింగ్ అవర్ సెల్ఫ్, నోయింగ్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ అయ్యాయి కావట్లేదు, వెళ్ళిపోతున్నాం. ఇది ఏది రైట్ ఏది రాంగ్ అన్నది ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళిద్దరికీ మాత్రమే, ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలిసే సత్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ చాప్టర్ 2 పెళ్ళి. మనతో పాటుగా ఉన్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు నమస్కారం. పెళ్ళి అనగానే ఏం గుర్తొస్తుంది? నవ్వొస్తుందా, విషాదమా, తీపి గుర్తులా, చేదు జ్ఞాపకాల, ఏం గుర్తొస్తాయి? అన్ని గుర్తొస్తాయి. ఉగాది పచ్చడి లాంటిది పెళ్ళి అంటే. షడ్రుచులు ఉన్నాయా పెళ్లిలో కూడా? ఉంటాయి. నేను పెళ్ళిని ఏమంటానంటే వెహికల్ లాంటిది. బాగా ఉంటే నిన్ను మోస్తుంది, బాగా లేకపోతే దాన్ని నువ్వు మొయ్యాలి, తొయ్యాలి. భరించడం అనేది ఉంటుందా ఇంక అందులో? భరించడం అనేది జీవితంలో ప్రతి చోట ఉంటుంది, పెళ్ళిలో ఎక్కువ ఉంటుంది. పెళ్ళైన జీవితంలో భరించడం అనేది అలవాటైతే 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎగ్జిబిట్ అవుతాయి. ఒకటి దాంతో అగ్రెసివ్గా వెళ్ళి అంటే ఎదుర్కోవడం, లేదా రాజీ పడడం. ఎదుర్కోవడం జరిగితేనేమో అది విడాకులకి వాటికి వెళుతుంది. రాజీ పడినవాడు నేర్చుకుని పెళ్లి జీవితంలో ఉన్న వాటన్నిటిని అర్థం చేసుకుని జీవితాన్ని అన్వయించుకొని కంప్లీట్ పర్సనాలిటీ అవుతాడు. అందులో నేను ఏమంటానంటే వేగంగా దూరంగా వెళ్ళాలంటే పెళ్లి చేసుకోకు, సంపూర్ణంగా వెళ్ళాలి అంటే పెళ్లి చేసుకో అంటాను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కంప్లీట్ పర్సనాలిటీ యూ షుడ్ బి మ్యారీడ్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒక సంపూర్ణ పర్సనాలిటీ, అక్కడ రాజీ పడడం అనే ఒక మాట వచ్చింది. రాజీ పడడము అంటేనే కాంప్రమైజ్ అవ్వడం, సరెండర్ అవ్వడం, మీరు ఇంకోటి అండర్స్టాండ్, ఇలాంటివి ఏం చెప్పినా వినిపించేది అదే. తగ్గి ఉండడం, రాజీ పడడం కాదా అది? తగ్గి ఉండడంలో తప్పలేదంటాను నేను. ఎవరు అన్నది పాయింట్, ఎన్నిసార్లు అన్నది పాయింట్, ఎక్కడ అన్నది పాయింట్. తగ్గి ఉండండి అనగానే మనందరికీ తెలియకుండా వచ్చే ప్రియాక్యుపైడ్ నోషన్ ఏంటంటే అమ్మాయిని తగ్గి ఉండమంటున్నావా అని. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా గతానుగతికంగా కొన్ని వేల సంవత్సరాలుగానో 100 సంవత్సరాలుగానో మనం అమ్మాయిల్ని అలా ఉండమన్నాం కాబట్టి అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడైతే తగ్గి ఉండండి అనేది ఆడ మగా గురించి మాట్లాడట్లేదు, పర్పస్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీరంటే ఒక వ్యక్తి, ఆ జాబ్ చాలా అవసరం, ఎలాగైనా అవసరం, తప్పదు. అప్పుడు ఏం చేస్తాడు? అణిగి మణిగి ఉంటాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పదు, ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవుతాడు, అడ్జస్ట్ అవుతాడు. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు, మీరు బస్సులో కూర్చున్నారు, 6 గంటల పాటు బస్సు పక్కన ఎవరో కూర్చున్నారు, ఆవిడ నసనస పెడుతోంది, మీకు కంప్లైంట్ చేశారు అయినా కుదరలేదు, బస్సు డ్రైవర్ కూడా నేనేం చేయలేను అన్నాడు. ఎంత కంప్లైంట్ చేసినా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమమ్మా ఏం చేస్తామన్నారు, మీరు ఏం చేస్తారు, 6 గంటలే కాదా అని అడ్జస్ట్ అవుతారు. అందుకు నేనేమంటానంటే అడ్జస్ట్మెంట్ కానీ కాంప్రమైజ్ కానీ తప్పు కాదు, అది ఎవరి పెర్సెప్షన్ వాళ్ళదంటాను, నీ ఇష్టం. కానీ ఒకరు ఇంకొకటి ఇలా ఉండమని మాత్రం చెప్పకూడదు. ఇలా ఉంటే బాగుంటుందేమని కావాలంటే సూచనాత్మకంగా ఉండాలి. అడ్వైజరీ రోల్ కూడా నేను ఒప్పుకోను. ఇవాళ రేపు గైడ్ కానీ అడ్వైజర్ కానీ మెంటార్ కానీ ఇవాళ పెళ్ళికి సంబంధించి ఉండకూడదు. ఉంటే ఇండికేటివ్గా ఉండాలి, అంటే బఫేగా ఉండాలి. అరే ఆల్ ఐటమ్స్ ఇక్కడ పెట్టాను రా. అండ్ పెళ్ళికి సంబంధించి అవేర్నెస్ ఎంత ఉంటే అంత మంచిది. ప్రీ మ్యారిటల్ కావచ్చు, పోస్ట్ మ్యారిటల్ కావచ్చు.
ఎందుకని మనం మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్ పర్సనాలిటీ అనే పదం వచ్చింది. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంప్లీట్ పర్సనాలిటీ? పెళ్లితోనే ఎందుకు అవుతుంది అది ఎగ్జాక్ట్లీ కదా. అందుకని కంప్లీట్ పర్సనాలిటీ అంటే ఏంటో అసలు సింపుల్ చెప్పమంటారా? చాలా సింపుల్ చెప్తాను. ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో వాళ్ళ గురించి తెలుసుకోవడం, అంతే కంప్లీట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఒకసారి దాన్ని కావాలంటే అప్లై చేసి చూడండి. ఈ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన జీవితంలో ఉన్న అన్ని రకాల వాగ్వాదాలకి, వివాదాలకి, బాధలకి, ఆనందాలకి కూడా ఐదర్ మనల్ని మనం తెలుసుకోవడం, లేదా ఆ ఎదుటి వ్యక్తిని తెలుసుకోవడం, లేదా రెండు తెలుసుకోవడం మాత్రమే జరుగుతుంది. మీ అమ్మగారితో మీకు ఏదైనా చిన్న గొడవ, కోపమో, చికాకో వస్తే మీరు ఏమంటారంటే మా అమ్మ ఎప్పుడు ఇంతేనండి అంటారు. మా అమ్మ ఎప్పుడు ఇంతేనండి అని అర్థం చేసుకోవడం అనే ప్లాట్ఫామ్లోకి మీరు వెళ్ళడం వల్ల ఆవిడతో తల్లి కూతుళ్ళ బంధాన్ని కొనసాగిస్తున్నారు. యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇట్. లేదు ఆమెను అర్థం చేసుకోలేదు మీరు, అక్కడ గొడవ అవుతుంది. ఎప్పుడు అర్థం చేసుకోలేరు? మొదట్లో అర్థం చేసుకోలేరు. ఏ వ్యక్తి అయినా అంతే. రాను అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. అందునే కంప్లీట్ పర్సనాలిటీకి నేను ఇచ్చే మొదటి డెఫినేషన్ నోయింగ్ యూ అండ్ నోయింగ్ అదర్స్. రెండవ డెఫినేషన్ గ్రోయింగ్ యూ. సింపుల్. నోయింగ్ అండ్ గ్రోయింగ్ అనే రెండు ఉంటాయి. అంటే నిన్నటికన్నా ఇవాళకన్నా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్లోకి నువ్వు వెళ్ళడమే జీవితం అంటే. సింపుల్ జీవితం, అంతకుమించి ఇంకేం కాదు. ఈ రెండు నోయింగ్ అండ్ గ్రోయింగ్ నీకు ఫస్ట్ ఎవరు నేర్పుతారు, ఎక్కడ నేర్పుతారు అంటే నాకు తెలిసి అమ్మా నాన్న నేర్పుతారు. సెకండ్ ఎవరు నేర్పుతారంటే టీచర్లు కానీ, స్కూళ్ళు కానీ నేర్పుతారు. నెక్స్ట్ ఎవరు నేర్పుతారంటే సొసైటీ నేర్పుతుంది. కావాలంటే చూడండి, యు ఆర్ నోయింగ్ అండ్ యు ఆర్ గ్రోయింగ్ అంటే అర్థం. గ్రోయింగ్ అంటే ఇంటర్నల్ గ్రోత్. కార్లు కొనుక్కోవడము అవి కావు, ఇంటర్నల్ లోపల నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, నిన్ను పరిశుద్ధం చేసుకోవడం ద్వారా, నిన్ను క్లీన్ చేసుకోవడం ద్వారా యు ఆర్ మెచ్యూరిటీ జోన్లోకి వెళ్తున్నారు. ఆ పరిపక్వతలోకి వెళ్ళడం అంటే ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీకి వెళ్ళడమే లైఫ్ అంటే. అంతకుమించి ఏమీ కాదు. 5 ఏళ్ల వయసులో మీరున్నట్టుగా 50 ఏళ్ల వయసులో మీరు ఉన్నారంటే ఐదర్ పిచ్చివాడనై ఉండాలి, లేదా ఇంకా ఎదగలేదనుకోని ఉండాలి. 20లో మీకున్నంత కోపం నాకు తెలిసి 50లో ఉండదు. 50లో మీకున్నంత కోపం ఖచ్చితంగా 60లో ఉండదు. ఉంది అంటే ఆ వ్యక్తి ఎదగలేదు అని అర్థం, ఇంటర్నల్గా ఎదగలేదని అర్థం. అందుకని సింపుల్ చెప్పాలి అంటే ఇంతే, ఇంతకుమించి ఏం కాదు. అందుకని కంప్లీట్ పర్సనాలిటీ అంటే నోయింగ్ అండ్ గ్రోయింగ్ అని చెప్పాను కదా. ఈ రెండు అమ్మా నాన్న నేర్పుతారు, లేకపోతే కనుక టీచర్లు నేర్పుతారు, లేదా సొసైటీ నేర్పుతారు అన్నాను కదా. మొత్తం సమాజం అంతా నేర్పుతుంది అన్నాను కదా. అంటే మీ ఎంప్లాయర్ నేర్పుతారండి, మీ సబార్డినేట్ నేర్పుతారండి, మీ యొక్క ఫ్రెండ్ నేర్పుతారండి, మీ ఎనిమీ నేర్పుతారు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఎవరైనా ఒకళ్ళు పరిచయం అయితే వాళ్ళు నేర్పుతారు. మన కెమెరామెన్ నేర్పుతారు, మనతో పాటు ఉన్న కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా నేర్పుతారు. అందరూ నేర్పుతూనే ఉంటారు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్. కానీ మిగతా రిలేషన్స్కిను మ్యారిటల్ రిలేషన్కి ఒక చిన్న తేడా ఉంది. అన్ని రిలేషన్స్ కూడా ఏదో 1 లేదా 2 లేదా 3 సెగ్మెంట్లకి మాత్రమే పరిమితం అవుతాయి. ఉదాహరణ, యు ఆర్ వర్కింగ్ సమ్వేర్, you have a bond or relation or at least having some working environment with the office or the colleagues or even the employer. అక్కడ ఓన్లీ మనీయో, కొంతవరకు ఎమోషనో, కొంతవరకు వర్క్ పర్పస్సో మాత్రమే మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అలా కాదు, అమ్మా నాన్నతో ఒక బాండ్, ఒక హృదయం, ఒక ఆత్మ, ఒక ఆనందం, ఒక ఎమోషన్ తోటి కట్టిపడేస్తుంది. లేదు ఏదైనా ఒక మీకు సీక్రెట్ చెప్పుకోవాలనుకున్నారు, మీరు మీ మనసులో బాధ, ఓకే, ఆ బాధని అమ్మ అర్థం చేసుకోలేకపోవచ్చు, తప్పే ఉంది. నాన్నకి తెలియకపోవచ్చు, తప్పే ఉంది. ఎంప్లాయర్ కూడా చెప్పలేకపోవచ్చు, తప్పే ఉంది. ఫ్రెండ్కి చెప్తారు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు, లేదా మీ జీవితంలో 70, 80, 100 సంవత్సరాల కాలంలో ఎమోషన్స్ కొంతమందితోటి, ఎకనామిక్స్ కొంతమందితోటి, ఎంజాయ్మెంట్ కొంతమందితోటి, అండ్ ఇతర సెగ్మెంట్స్ లెర్నింగ్ కొంతమందితోటి, అన్నీ తిరిగి మీరు కొంతమందితోటి కొన్ని మాత్రమే పంచుకుంటారు. అన్నీ ఒకరితోటి పంచుకోవడం, ఇన్క్లూడింగ్ బాడీ, మన యొక్క దేహాన్ని కూడా పంచుకోవడం. అంటే ఏ దేహాన్నైతే సొసైటీ పరమ పవిత్రంగా చెబుతోందో, ఏ సెక్సువల్ ఒక బాండ్ అయితే ప్రీ మ్యారిటల్ స్టేజ్లో ఉండకూడదని సమాజం చెప్తోందో, ఏ ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం, సాంగత్యం అనేది ఫిజికల్ అంటే శారీరకపరమైనది అయితే దానికి అప్పుడైతే అపవిత్రం, ఇప్పుడైతే పవిత్రం, వారితో అయితే అపవిత్రం, వీరితో అయితే పవిత్రం అని ఎలా అయితే చెప్తోందో, మనకి ఎంప్లాయ్మెంట్ అలా చెప్పరు. అంటిల్ అన్లెస్ మీరు ఏదైనా ఒక సమాజానికి హితం కానివి ఏవైనా చేస్తే తప్ప
అంటే ఏదో డ్రగ్ పెళ్ళరై మీరు వెళ్తున్నారంటే అది అసాంఘికం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్లో మిమ్మల్ని తప్పు చేస్తుంది. కానీ అలా కాదంటే నేను ఉదాహరణకి ఏదో అదే జంతువుల్ని కొట్టి మటన్ షాప్లో పనిచేస్తాను సార్ అంటే సమాజం తప్పు పట్టదు. అది నీ వృత్తి, తప్పెందుకు అవుతుంది? అందుని మీకు ఎక్కడా ఏ ఈక్వేషన్స్ లేనివి మిగతావైతే ఒక ఫిజికల్ బాండ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరితో ఎప్పుడు ఎక్కడ అని 3 చెప్తారు. యాక్చువల్గా ఐ రిపీట్ ఇట్, ఎవరితో అనేది అందరికీ తెలుసును. భర్తతోట లేదా భార్యతోట, ఈ బాండ్ని కాని వాళ్ళతోట, ఎక్స్ట్రా మ్యారిట్ అలా ఎవరితో అన్నది. అలాగే ఎప్పుడు పెళ్ళికి ముందా, పెళ్ళికి తర్వాతనా, పెళ్ళి అయిన తర్వాతనా, ఓకేనా? కానీ ఎక్కడ అనేది కూడా, ఎక్కడ అంటే స్థలం, ఎప్పుడైతే టైం కూడా ఉంది. యాక్చువల్గా అది మనం ఎప్పుడైనా ఇంకో ఎపిసోడ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పెళ్ళి అనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అన్నప్పుడు అకాల రతి అనే పదం వాడతారు. యాక్చువల్గా మనకి పింగళ సూర్ణ కళాపూర్ణ అది ఎలా ఉంటుంది. యాక్చువల్గా ఏ టైంలో ఇద్దరు భార్యాభర్తలు పాల్గొంటే ఎలాంటి పిల్లలు పుడతారని అది సైంటిఫిక్ అని అనట్లేదు. నో, ఐ డోంట్ థింక్ సో. ఏ గైనకాలజిస్ట్ ఒకసారి అడుగుదాం కావాలంటే బట్ ఎక్కడో ఒక టైం మాత్రం పెట్టారు. కొన్ని టైమ్స్ ఏది ఉంటాయి కదా. మార్నింగ్ లేస్తూనే కొన్ని పనులు చేయం, మనం స్నానం చేయకుండా కొన్ని పనులు చేయం. మినిమం మాట్లాడేది అనేది, మ్యాక్సిమం కాదు మాట్లాడేది. ఒక్కోసారి ఒక డ్రెస్ వేసుకుంటాం. పెళ్ళికి వేసుకునే డ్రెస్ నాకు తెలిసి పార్టీకి వేసుకునే డ్రెస్ ఖచ్చితంగా ఆఫీస్కి వేసుకునే డ్రెస్ ఏమో ఇంట్లో బెడ్రూమ్లో వేసుకునే డ్రెస్ ఏమో బయట బాత్రూంలో ఏ డ్రెస్ లేకుండా ఉంటాం. అంటే ఇట్లా మనం ఎలాగైతే డ్రెస్ సెన్స్ పరిస్థితిని బట్టి ఉన్నాము, అలా ఫిజికల్ బాండ్కి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఎవరితో అనే క్వశ్చన్స్ లేకుండా ఉండదు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లు అనేవి బోల్డ్ చెప్పాయి. ఎర్లీ మార్నింగ్ అనోదో ఇంకోటో చెప్పాయి. ఎట్ ద సేమ్ టైం ముహూర్తం అనేది కూడా ఉంది. ముహూర్తానికి సంబంధించి కూడా బోల్డ్ అంత నేనేమంటానంటే పెళ్ళి ఆచారాలు, ముహూర్తాలు అసలు ఎలా వచ్చాయి అనే దాని గురించి మనం ఇంకొక ఎపిసోడే డిస్కస్ చేద్దాం. నేను ఏమనుకుంటున్నానంటే మానవ జాతి పుట్టినప్పటి నుంచి అసలు పెళ్ళి అనేది ఎలా ఎవాల్వ్ అయ్యిందని చెబుతూ అక్కడ నుంచి పెళ్ళి సంబంధించిన విధి విధానాలు, ముహూర్తాలు, పెళ్లి మంత్రాల్లో ఉన్న విశేషాలు, ద్వంద్వార్థాలు, వాటి వెనకాల ఉన్న అర్థాలు నెమ్మదిగా వెళదాం. అక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను కావాలంటే మీరు అవకాశం ఇస్తే కనుక కొన్ని మంత్రాల్లోనే కాదు, దేవతా స్తోత్రాల్లో కూడా మనకి శృంగారం కనిపిస్తుంది. అన్నమయ్య సంకీర్తనలో శృంగారం కనిపిస్తుంది. కమలా కుచ చూచుక అనే దాంట్లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా కనిపిస్తుంది. కానీ దాన్ని ఏ కంటితో చూస్తున్నాం అన్నది పాయింట్. స్పేస్ అండ్ టైం అంటాను నేను. అంటే ఏ టైంలో అది వచ్చింది, ఏ స్పేస్లో అది వచ్చింది, అది తెలుసుకోకుండా ఇవాళ చూపుతో చూడకూడదు, అది వేరే కథ. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఈ మొత్తం భూప్రపంచంలో అందరితోటి మనం అన్నీ పంచుకోం, కొందరితో కొన్నే పంచుకుంటాం. కానీ ఒక వ్యక్తితోటి మాత్రం అన్నీ పంచుకునేది ఒకటి ఉంది. ఆ అన్నిది ఏంటి అంటే పెళ్ళి. నీవు ఎమోషన్ పంచుకుంటావు, నీ ప్రమోషన్ పంచుకుంటావు, నీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటావు, నీ యొక్క ఆర్థిక విషయాలు పంచుకుంటావు, నీకు సంబంధించిన రహస్యాలు పంచుకుంటావు, నీ శరీరాన్నే పంచుకుంటావు, మనసునే పంచుకుంటావు, ఆత్మనే పంచుకుంటావు. అందుకని పెళ్ళి అనేది ఇతరమైన వాటితో డీల్ చేసినట్టుగా డీల్ చేయకూడదు. అలాగే ఇతరమైన వాటిలో ప్రాబ్లమ్స్ ఎంత ఉంటాయో చెప్పండి, దానికి రెట్టింపో 2 రెట్లు 5 రెట్లు 1000 రెట్లు పెళ్ళిలో ఉంటాయని డిసైడ్ అవ్వండి. మా ఇంటి పక్కన కొండ ఉంది, ఎక్కడా నాకు అరగంట సరిపోతుంది, నేను ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కడా కూడా అరగంట సరిపోతుందంటే పొరపాటు. సో అందుకని ముందే అర్థం చేసుకోవాలి, మనం పెళ్ళి అనేది చాలా కఠినమైనది, సంక్లిష్టమైనది, కాంప్లెక్స్, చాలా ప్రమాదకరమైనది. డ్రైవ్ కేర్ఫుల్లీ అనే బోర్డు పెట్టుకునే వెళ్ళాలి. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇన్ని ఉన్నాయన్నప్పుడు నోయింగ్ గ్రోయింగ్ అనేది కేవలం పెళ్లితోనే ఎందుకు వస్తుంది? లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే ఫ్రెండ్షిప్స్ అనేవి ఉన్నాయి. గ్రూప్లో నేను ఇందాక చెప్పిందా ఇంకొక కంటిన్యూ చేసి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. సో అందుకు ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టుగా అందరితోటి అన్నీ పంచుకోవాల్సిన ఏకైక బాండ్ పెళ్ళి అని చెప్పాను. అందుకు భార్య భర్తలు అన్నీ పంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంప్లెక్సిటీ ఉండి తీరాల్సిందే.
అక్కడ ఒక చిన్న ఫ్రిక్షన్ ఉండి తీరాల్సిందే. అందరితోటి మనం ఉండేది రోజుకు గంట 2 గంటలు 5 గంటలు 10 గంటలు 24/7 365 డేస్ ఉండాల్సిన ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, అందులోనూ జీవితాంతం ఉండాలనే కట్టుబాటు ఉన్నప్పుడు, ఉండక తప్పదు అనే ఆచారం ఉన్నప్పుడు, కంట్రోల్లో ఉండాలి అని ఖచ్చితంగా కమాండ్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఖచ్చితమైన బాధ ఉంటుంది. ఇక 2, కవిత గారు, మన జీవితంలో బాండింగ్స్, బంధాలు పుట్టుకతో వచ్చేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, ఇలాంటివి బావ. మనం పుట్టుకతోటి ఈ బంధాలన్నీ అల్లి పుడతాం మనకు తెలియకుండానే. ఖచ్చితంగా. కానీ ఇవన్నీ చచ్చేంతవరకు ఉండవు. మధ్యలో క్రమంగా బస్సు ఎక్కినప్పుడు అందరూ ఉన్నట్టుగా క్రమంగా బస్సు స్టేషన్ బట్టి దిగిపోయే వాళ్ళలాగా అమ్మ ఓ రోజు దిగిపోతుంది, నాన్న ఓ రోజు దిగిపోతాడు, అన్నయ్య ఓ రోజు దిగిపోతాడు, అక్క ఓ రోజు దిగిపోతుంది, వదిన ఓ రోజు దిగిపోతుంది, తాత ఓ రోజు దిగిపోతాడు, రోజు దిగిపోతారు. ఒక నీ జర్నీలో జీవితంలో ఒక 20, 30, 50 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు ఆ బంధాలు, పుట్టుకతో వచ్చిన బంధాలన్నీ లేని వ్యక్తిగా నిలబడతావు. ఈ మధ్యలో తిరగేద్దాం. మనకి కొన్ని బంధాలు మధ్యలో వస్తాయి. పిల్లలు, మనవళ్ళు, వీళ్ళందరూ లైఫ్ మనం స్టార్ట్ చేసిన 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి వచ్చే వాళ్ళందరూ. ఈ మన జర్నీ కొంత సాగిన తర్వాత మధ్యలో వీళ్ళందరూ వస్తారు కదా, వీళ్ళు కూడా చివరి వరకు ఉండరు. కాకపోతే ఇందాకనొచ్చిన వాళ్ళు చివరి వరకు వాళ్ళు ఉండట్లేదు, ఇప్పుడు వీళ్ళు మనం ఉంచట్లేదు. పెళ్లి చేసి పిల్లల్ని పంపించేస్తాంగా, మనవాడితో ఆడుకుంటామేమో కానీ వాడు కొడుకుతోటి కూతురుతో ఉంటాడుగా, లేకపోతే వాళ్ళే వెళ్ళిపోవచ్చు, ఉండాలని ఉంది, మేనలుడు మనతో ఉండడుగా. అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు చివరంటా ఉండలేదు, మొదట్లో వచ్చిన వాళ్ళు చివరంటలా ఉండలేదు. కానీ నీ జీవితంలో ఒకే ఒక బాండ్ మధ్యలో వచ్చి చివరంటా ఉంటుంది, మొదట్లో వచ్చి కాదు. అదేంటంటే పెళ్ళి. నీకు 25 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒక వ్యక్తి నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఈ వ్యక్తితోటి లైఫ్ లాంగ్ ఉండాలి నువ్వు. అందుకని ఒక విశిష్టమైన, పవిత్రమైన అంటలేదు నేను, గొప్ప అంటలేదు నేను. విశిష్ట అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్ అని అర్థం, పెక్యులియర్ అని అర్థం, దాన్ని అలాగే చూడాలి అని అర్థం. కొన్ని ప్రోగ్రామ్కి డిస్క్లైమర్ వేస్తారు, దీన్ని ఇలా చూడండి రా అని, అలా. అందుకని పెళ్ళి ఇందాక నేను చెప్పినట్టుగా కాంప్లెక్సిటీతో కూడింది అండ్ పెక్యులియారిటీతో కూడింది. కాబట్టి ఎంటర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మీ క్వశ్చన్, ఎందుకు చేసుకోవాలి, అవసరం ఏముందంటారు? ఒంటరిగా బతకలేరా? నోయింగ్ గ్రోయింగ్ అనేది మన ఫ్రెండ్స్తో రాదా? ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు ఇంకొకరి గురించి తెలుసుకోవాలి, నా గురించి నేనే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ట్రెండ్ అనేది కొత్తగా మారుతోంది అనుకున్నప్పుడు, అండ్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది, గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చినప్పుడు, వై ఐ నీడ్ టు గో ఫర్ ఎ మ్యారేజ్? అంటే యాక్చువల్గా మ్యారేజ్ వైపు వెళ్ళడానికి సమాజంలో 3 కారణాలు ఉంటాయండి. మొదటిది కారణం తెలియకపోవడమే కారణం. ఎందుకంటే అసలు ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని తెలియకే. రెండవ కారణం మనిషి ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్, వాలటైల్ పర్సనాలిటీ అని. జంతువులకు కూడా ఎమోషన్స్ ఉన్నా అవి పంచుకోవడంలో లేని ఒక విశిష్టమైన మార్గం మనిషికి ఉంది. హీ వాంట్స్ టు అంటే ఛానల్ అవుట్, తన యొక్క ఎమోషన్స్ని వదులుకోవాలనుకుంటాడు, ఆనందమైన బాధైనా. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారండి, చాలా అందంగా ఇల్లు కట్టుకున్నారు. మీరు ఏం చేస్తారు? మీరు నలుగురికి చూపిస్తారు, నలుగురు మీ ఇంటికి రావాలనుకుంటారు, వచ్చి పొగడాలని కూడా అనుకుంటారు. మీరు కొనుక్కున్న నగైనా, మీరు కొనుక్కున్న కారైనా, మీరు కట్టుకున్న బిల్డింగ్ అయినా, ఎవ్రీథింగ్. మనిషికి ఒక విధమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. బాధ వస్తే ఎవరితో పంచుకోవాలనుకుంటాడు, ఆనందం వస్తే షేర్ చేసుకోవాలనుకుంటాడు. ఆ ఎమోషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం మ్యారేజ్, అది రెండో కారణం. మూడోది ఏంటంటే మనిషికి బేసికల్గా సోషల్ లైఫ్ అనేది అలవాటైపోతుంది. అంటే దాన్ని
ఏమంటామంటే ప్రీ ఆక్యుపైడ్ యాక్షన్స్ అంటాం మనం. డిజైన్డ్ మోడల్స్ అంటారు వాటిని. మ్యానుఫ్యాక్చరింగ్లో డిజైన్డ్ మోడల్స్ అంటే ఆల్రెడీ నీకు డిజైన్ చేయబడిన మోడల్ అది అదే తీసుకోవాలి నువ్వు. మా ఆల్టరేషన్ ఉంటుంది, అంతకు మించి మార్పులు ఏమి ఉండవు, ఎడిటింగ్లో ఆప్షన్స్ ఉండవు. అంటే ఆల్టరేషన్ మాత్రం ఉంటుంది తప్ప, మహా అయితే అది కూడా ఇక్కడ ఏదో పెరిగిందండి తీద్దాం, ఇక్కడ తిరిగిందండి తీద్దాం తప్ప ఓవరాల్గా మోడల్ అదే ఉంటుంది. అలా మనకు మోడల్స్ ఇవ్వబడతాయి సమాజంలో. సోషలైజేషన్ అంటారు దాన్ని. నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే బతకాలి, 25 ఏళ్ళు వస్తే జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అని మోడల్స్ ఇవ్వబడతాయి. ఈ మోడల్స్ని వ్యతిరేకించాలి అనేది కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి రాదు. అలా చేయాలంటే భయం కూడా, భయపడేంతలా మోడల్స్ ఇస్తారు మనకి. మోరల్ పోలీసింగ్ అంటారా దాన్ని? మోడల్ పోలీసింగ్ అనొచ్చు, మోడల్ డిఫెన్సింగ్ కూడా అనొచ్చు. ఒక్క రామ్ గోపాల్ వర్మ లాంటి వారు పెళ్లి కంటే విడాకుల్ని సెలబ్రేట్ చేసుకోండి, దానికి అలాంటి మోడలింగ్ దానికి వ్యతిరేకంగా, అంటే మనందరికీ ఇవ్వబడిన ఇలా ఉండు ఇలాగే ఉండు అనే ఒకనొక గతానుగతికమైన మోడల్కి వ్యతిరేకంగా వెరీ ఫ్యూ పీపుల్ వెళ్తారు. వాట్ ఎవర్ ద పర్పస్ దే ఆర్ సాట్, అది వేరే విషయం. అలా అనుకున్నప్పుడు మనందరము కూడా మనకే తెలియకుండా, అంటే మొదటిదేమో కారణమే తెలియకుండా పెళ్లి చేసుకోవడం, రెండవదేమో ఎమోషనల్ అండ్ అదర్ యాక్టివిటీస్ కోసం, మూడు ఇట్ హ్యాస్ బిన్ గివెన్ ద మోడల్ టు యూ బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్. దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఈ 3 రీజన్స్ వల్ల మనిషి పెళ్లి చేసుకుంటాడు. అంతే తప్ప పెళ్లి వల్ల నాకు ఆనందం కలుగుతుందా లేదా, పెళ్లి నుంచి నేను అసలు అవుట్ ఆఫ్ మ్యారేజ్ వాట్ ఐ వాంట్ టు గెయిన్ అనేది పెళ్లికి ముందు క్లారిటీ ఉంటుందని నేనైతే అనుకోను. మన జీవితంలో చాలా క్లారిటీలు ఉండవాలండి. పెళ్ళే ఉంది కానీ ఈ జాబ్ మాత్రం జాబ్ అంటే ఒక శాలరీ వస్తుందనే తప్ప అంతకుమించి వాట్ ఈజ్ ద విజన్ యు ఆర్ హ్యావింగ్ అంటే ఎంతమంది సమాజం చెప్పగలరు? ఎగ్జాక్ట్లీ చెప్పలేరుగా. సో అట్లా ఇప్పుడు పెళ్ళి తర్వాత ఎలా ఉండబోతోంది లైఫ్, నా అంతా నేను ప్లాన్ చేసుకున్నాను, తెలీదు అదర్ పర్సన్ ఎలాంటి ప్లాన్స్తో వచ్చాడో, తనకు ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉన్నాయో తెలీదు, ఎలా డిజైన్ చేసుకున్నామో ఎలా వెళ్తోంది అనేది ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. చెప్పారు పెళ్లి చేసుకోవాలి, చేసుకున్నాము, దాన్ని ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేటువంటి రిపర్కషన్స్, నెక్స్ట్ డే నుంచి ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు. ఇద్దరు అన్నోన్ పర్సన్స్ లేకుంటే లవర్స్ అనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, ఏదైనా పర్లేదు. పెళ్ళి అయిన తర్వాత ఒక లాంగ్ రన్ కలిసి ఉండేది కేవలం ఒక సహచరి మాత్రమే అనుకున్నప్పుడు ఎలా తెలుస్తుంది మనం అంత ఈజీ డెసిషన్ ఎలాంటి ప్లానింగ్స్తో ఏ ఆలోచనతో చేసుకోవాలి? నిజానికి తెలియదండి. జాతక చక్రాలు వేసినా తెలియదు, జ్యోతిష్యం చెప్పినా తెలియదు, ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా తెలియదు. మీరు కూర్చుని కొన్ని వందల పాటు డిస్కస్ చేసి ఏమైనా మంచి క్వశ్చన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకొని 10కి ఎన్ని మార్కులు వేస్తామని లాంటి సైకోమెట్రిక్ టెస్టులు పెట్టుకున్నా కూడా తెలియదు. అదేం పెళ్ళిలో ఏంటి, మిగతా విషయాల్లో మాకు తెలిసినా ఏంటి, రేపు ఏమవుతుందో మీరు చెప్పగలరా? కాకపోతే నేను బీటెక్ చదివాను, నాకు ఈ ఉద్యోగం వస్తుంది అనేది ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది. నేను మార్కులు ఇన్ని వచ్చాయి, దీని వైపు వెళ్తే బాగుంటుందేమో అనుకుంటాను. ఆశాభావమైన ప్రణాళికే పెళ్ళిలో కూడా ఉంది. ఆశాభావమైన ప్రణాళికే పెళ్ళిలో కూడా ఉంది. ఆశాభావం అనేది 2 వైపులా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ అందుకనే పెళ్ళికి ముందే తెలుసుకోవాలని అనుకుంటే 100% తెలుసుకోలేరు, కానీ ప్రాక్టికల్గా కొన్ని పనులు చేస్తే మాత్రం మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉందో కొంత అవగాహన చేసుకోవచ్చు. దట్ టు ఇన్ దీస్ టుడేస్ లైఫ్, సోషల్ లైఫ్. ఒకప్పుడు అది లేదు. మీ అమ్మగారిని అడగండి, నాకు తెలిసి మీ అమ్మగారి పెళ్లి చూపులకి మీ నాన్నగారు కూడా వచ్చి ఉండకపోవచ్చు. నాకైతే మా అమ్మగారి పెళ్లి చూపులకి మా నాన్నగారు రాలేదని కొన్ని 100 సార్లు చెప్పారు. మా అమ్మగారి పెళ్లి చూపులకి వాళ్ళ నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ వచ్చారు, కానీ మా నాన్నగారు మాత్రం ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. సో పెళ్ళి కొడుకునే ఫిజికల్గా చూడకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇవాళ అలా కాదు. మీరు కూడా చేసుకోలేదు అలా. మీకు వచ్చేసరికి ఆ పరిస్థితి మారిపోయింది. మా జనరేషన్ అన్నప్పుడు మా జనరేషన్లో పెళ్ళిళ్ళు 1997 ఆ ప్రాంతం నుంచి 2004 మధ్య జరుగుతాయి. నేను పుట్టిన టైం 1974 కాబట్టి అరౌండ్ 2000 నుంచి 5 ఏళ్ళు అటు ఇటు వేసుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి మా జనరేషన్లో. కాస్త అటు ఇటుగా ముఖ్యంగా 2000 ఆ ప్రాంతంలో. అప్పటికి పెళ్లి చూపులు అనేవే లేవు. మీరు చెప్పింది రైటే, కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్
పాజిటివ్ మాట్లాడేది, పాజిటివ్ అవేర్నెస్లు కూడా లేదు అప్పట్లో. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ అంటే ఏంటో చెప్పాలి మీకు. అమ్మాయి అబ్బాయి సంబంధం కుదిరిన తర్వాత మేమిద్దరం ఒక అరగంట మాట్లాడుకుంటాం. ఐ రిపీట్ ఇట్, మేమిద్దరం ఒక అరగంట మాట్లాడుకుంటాం అని అబ్బాయి 20 ఏళ్ల కిందటో, 30 ఏళ్ల కిందటో, 15 ఏళ్ల కిందటో మెల్లగా అడిగేవాడు. మేనమామ పెద్దనాన్న ఒక సైగ చేసి అడిగేవాడు. ఆ అమ్మాయి అడిగేదే కాదు. ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా నిర్భయంగా ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ అని అడుగుతోంది. అడగగలదు, అడగాలి. దీన్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి అడగకపోతే పేరెంట్సే ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడమ్మా, ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నేను అన్నది అవేర్నెస్ అనేది అక్కడ వాడాను నేను. సోషల్ లైఫ్లో అవేర్నెస్ అంటే అది. పీపుల్ ఆర్ చేంజింగ్. అందుకని ఇవాళ పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి అబ్బాయి నాకు తెలిసి 4 పాయింట్లు క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎన్ని తెచ్చుకున్నా జరిగేది లైఫ్ అక్కడ ఉంది. 4 పాయింట్లు సరిపోవు. అప్పుడు ఇంకా సరిపోవు. 4 కాదు, ఇప్పుడు 40 ఏళ్ల పాటు 50 ఏళ్ల పాటు ఇద్దరు జర్నీ చేయబోతున్న, అన్నీ కలుసుకోబోతున్న, అన్నీ కలుపుకోబోతున్న బాండింగ్లో 4 ప్రశ్నలు 40 నిమిషాలు ఏం సరిపోతాయి? జీవితం కదా. నందిని ఏమంటారంటే జీవితం అన్నిటికన్నా గొప్పది. జీవితం అనే క్యాన్వాస్ ముందు మనందరం చిన్నవాళ్ళం. నందిని ఎవరితో గొడవ అయిందనుకో, నేను అసలు మీరు ఆశ్చర్యపోతారు చెబితే, నన్ను ఎవరిని విమర్శించాను అనుకుందాం, నన్ను పట్టించుకోను. నన్ను ఎవరన్నా దూషించాను, పట్టించుకోనంటే మళ్ళీ దాని అర్థం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, ఎవరిని దూషిస్తున్నావు నువ్వు, దేనికి దూషిస్తున్నావు నువ్వు అంటే శాశ్వతంగా మన దగ్గర ఉండిపోతావా? లేదు కదా. ఏదో ఒక కాలంలో ఎక్కడో ఒక చోట మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా. వెళ్ళిపోవలసిన వాళ్ళమని తెలిసి కూడా ఇంకా ద్వేషం అవసరమా? ఇంకా పగలు అవసరమా? ప్రతీకారాలు అవసరమా? అసలు క్రికెట్ లాంటి ఆటలకి, యుద్ధాల్లాంటి వాటికి కూడా రూల్స్ ఉంటాయి కదా. సాయంత్రం 6 తర్వాత యుద్ధం చేయకూడదని ఇవాళ కాదు, రాచరిక ప్రభువుల కాలంలోనే ఉందిగా. మహాభారతంలో కూడా ఉంది కదా. ఉందిగా. ఎదుటి వ్యక్తి చేతిలో ఆయుధం లేకపోతే నువ్వు మళ్ళీ ఆయుధంతో వెళ్ళకుండా నీ ఆయుధం పక్కన పడేసి మల్ల యుద్ధం చేయమని చెప్తుందిగా. పిల్లలతో మీద, వృద్ధుల మీద, స్త్రీల మీద యుద్ధం చేయకూడదని చెప్తుందిగా. అందుకని రూల్స్ అనేవి, లైఫ్ అనేవి ఒక 40 ఏళ్ళ పాటు నువ్వు జీవించబోతున్న వ్యక్తితోటి 4 క్వశ్చన్స్ను 40 నిమిషాలు ఏం సరిపోతాయి? అయినా హ్యూమన్ బీయింగ్గా ఎక్కడో ఒక చోట లిమిట్ చేసి మైండ్ని వాడి వైజ్నెస్ అంటాం. ఇంటెలిజెన్స్ వాడకూడదు లైఫ్లో. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క కొంగు, అంటే ఏదైనా బయట కొంగు ముళ్ళ మీద పడిపోతే లాగడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఒక్కొక్కటి తీయడానికి ప్రయత్నించడానికి ఇంటెలిజెన్స్ అంటారు, లేదా సహనం అంటారు. కానీ షిక్ అని కట్ చేసి అలా వదిలేసి వెళ్ళిపోయి ఈ మిగిలిన దాన్ని ఇంకొంచెం అందంగా చేయడాన్ని విజ్డమ్ అంటారు. చేతిలో ఉన్న గాజు గ్లాసు కింద పడిపోతే పడడానికి కారణం నేను నన్ను తిట్టుకోవడమో, ఎదుటి వ్యక్తితో వాడిని తిట్టడమో, పరిస్థితులను తిట్టడమో, నా బతుకింతే అని దేనావస్థలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఆ పడిపోయిన వాటిని ఏడుస్తూ ఏరడం అనేది ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది, లేదా ఇగ్నోరెన్స్ కిందకి వస్తుంది. కానీ ఈ పడిపోయిన విరిగిపోయిన గాజు మొక్కల్ని అందంగా తయారు చేసి వెల్వెట్ పేపర్కి అంటించి గోడకి పెడితే అందమైన ఆకృతి అవుతుంది అనేది విజ్డమ్ కిందకి వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ విజ్డమ్ గురించి మాట్లాడుకుందాం మనం. అవును. సో ఇప్పుడు మీరు చెప్పిన 4 పాయింట్ల గురించి. 4 పాయింట్లు. 1, నా అభిరుచులేంటి, నీ అభిరుచులేంటి డిస్కస్ చేద్దాం. అభిరుచులు అంటే ఇంట్రెస్ట్లు. సినిమా, టీవీ, ఓటీటీ, క్రికెట్, ఏదో ప్రతి శనివారం ఆదివారం అలాంటివి, వీకెండ్స్ బయటికి వెళ్ళాలి, మాట్లాడటం. దిస్ ఈజ్ నా అభిరుచులు. పుస్తకాలు చదవడం, దేవుడు, నాకు
పలానా దేవుడి ఇష్టం, నీకు ఏ దేవుడి ఇష్టం లాంటి అభిరుచులు మాట్లాడుకోవాలి. పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయి తమ తమ అభిరుచులను చెప్పుకోగలిగి ఉండాలి. కాకపోతే చాలామంది అదే చేస్తారు కదా అంటారు కదా, నేనేమంటానంటే చేస్తాం కానీ నిజాయితీగా చెయ్యం, సిన్సియర్గా చెయ్యం, తెలివిగా చేస్తాం. కొన్ని చెబుతాం, కొన్ని చెప్పాం, కొన్ని వదులుతాం, కొన్ని వదలం. మైకంలో ఉండి వీటిని ఇగ్నోర్ చేస్తాం. అదొద్దు చెప్తున్నాను నేను, అంతే తప్ప. అంతే బాగా చదువుతున్న పిల్లల గురించి మాట్లాడతాను నేను. బాగా చదువుతున్నావు కానీ ఎగ్జామ్లో మార్కులు రావడం బాగా చదవడానికి అని చెప్తాను నేను. అందుకని ఫస్ట్ అభిరుచులు తెలుసుకోండి. 2 ఆర్థికం అంటే పెళ్ళయిన తర్వాత నాకున్న డబ్బులేంటి, శాలరీలు ఏంటి, ఇన్కమ్ ఎంత, ఖర్చులు ఎలా ఉంటాయి, ఎంత నేను నా యొక్క ఏమంటుంది దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఈఎంఐలు ఏంటి, నా విజన్ టువార్డ్స్ ఫినాన్షియల్ ప్లానింగ్ లాంటివి డిస్కస్ చేయండి. నాకు ఎప్పటికైనా వ్యాపారం పెట్టాలని ఉంది అని అబ్బాయి వాడు చెప్తేనే బెస్ట్. పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళకి నేను వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ అమ్మాయి షాక్ గురవచ్చు. పెళ్ళైన తర్వాత మానేయాలని ఈ అమ్మాయి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈ పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి మానేయాలి అనుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి మానేసే పరిస్థితుల్లో ఈమె ఆ విషయం ముందే చెప్పడం మంచిది. అతను ఈ అమ్మాయికి ఇప్పుడు ₹1,00,000 శాలరీ ఉంది, రేపటి రోజున కూడా అదే వస్తుంది అని నమ్మకంతో బహుశా పెళ్లి చేసుకుంటున్నాడేమో. బీ క్లియర్. అందుకని ఆర్థికం. ఇంకా 3వది ఎమోషన్స్. నా ఎమోషన్స్ ఏంటి, నా కోపం ఉందా లేదా, నాకు బాధ వస్తే ఏంటి, నాకు ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్నెస్, నాకు పొదివి పట్టుకోవాలనే కోరుకుంటుంది, నన్ను రోజు నువ్వు చూడాలనే కోరుకుంటుంది. నాకు చిన్నది బొట్టి ఇలా పెట్టుకున్నాను, నువ్వు చూసి బాగుంది అనాలి. ఎప్రిషియేషన్ సిండ్రోమ్ అంటారు. నువ్వు రికగ్నైజ్ చెయ్యాలి, ఎప్రిషియేట్ చెయ్యాలి. నాకు ఉంది, అది చెప్పగలగాలి. లేదా అతను నేను ఎవరితో మాట్లాడను, ఇంట్రోవర్ట్ని అని చెప్పగలిగి ఉండాలి. లేదా నేను సోషల్ బాండింగ్ ఎక్కువ, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, లేదా నాకు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను. ఎవ్రీథింగ్ అంటే ఎవర్ ఎమోషనల్ ప్లాట్ఫామ్ ఏంటి, వాట్ ఈస్ ఎవర్ ఎమోషనల్ కోషెంట్. ఈరోజు పెళ్లి చూపులు అయ్యాయి అనేది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నాను చెప్పొచ్చు కదా. ఇంకా 4వది ఈక్వేషన్స్ అంటే అర్థం ఏంటంటే, నేనైతే ఏమంటానంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్ అంటే డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్స్, ఆర్ డీలింగ్ విత్ ద సిచ్యుయేషన్, ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. నువ్వు ప్రజలతోటి అంటే ప్రజలను ఉద్దేశం చుట్టుపక్కల వాళ్ళతోటి ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఎలా ఉంటా, నా ఈక్వేషన్స్ ఏంటి, మా అమ్మని నాన్నని ఎలా చూసుకోవాలనుకుంటున్నాను, మీ అమ్మని నాన్నని ఎలా చూడాలి, పెళ్ళైన తర్వాత ఇదిగో మనం వేరు కాపురం పెడదామా ఇక్కడే ఉందామా, పెళ్ళైన తర్వాత ఇదిగో ఇన్నాళ్ళకి మనం మూవ్ టు యూఎస్కో దేనికో. అంటే నేను ఉదాహరణ చెప్తాను, ఎవరి ఉదాహరణ వాళ్ళవి. పల్లెటూరు అయితే ఉదాహరణ కావచ్చు, సాఫ్ట్వేర్ అయితే ఉదాహరణ కావచ్చు, డాక్టర్ అయితే ఉదాహరణ కావచ్చు. మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి నేను చెప్పిన దాంట్లో ఈ ఉందని గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనిపోయాను. ఈ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ముందే ఉంది అనేది. అభిరుచులు, ఆర్థికము, ఇష్టాలు అంటే ఎమోషన్స్, ఈక్వేషన్స్ అంటే ఇంగ్లీష్ తెలుగు కూడా కలిపాం. ఎస్, ఈ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరు ఒక మాట చెప్పారు, విజ్డమ్ అనే మాట చెప్పారు. దాన్ని ఒకవేళ పైట కొంగు ముళ్ళకంప మీద పడిపోయింది, ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇంటెలిజెన్స్. కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాము విజ్డమ్. ఒక నష్టం జరుగుతోంది అక్కడ, పర్లేదు నేను భరించలేకపోతున్నాను, కట్ చేసి వెళ్ళిపోవడం. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కట్ చేయడం అంటే పెటాకుల గురించి, విడాకుల గురించి మాట్లాడుకోవడం అనేది. ఇవన్నీ భరించి ఈ గురించి ఆలోచించుకున్నాము. ఆ తర్వాత లైఫ్ బాగుంటుంది అనుకున్నాము, ఫ్యామిలీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనుకొని పెళ్లి చేసుకున్నాము. తెలిసిపోయింది, 6 నెలల్లోనే అర్థమైపోతుంది. 6 నెలలు కాదు, 1 year 2 years అర్థం చేసుకున్నాము, అండర్స్టాండ్ చేసుకున్నాము. నోయింగ్ అవర్ సెల్ఫ్స్, నోయింగ్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ అయ్యాయి, కావట్లేదు, వెళ్ళిపోతున్నాం. డూ యాక్సెప్ట్ దాట్? ఈజీగా చెయ్యొచ్చు అంటారా? ఇంకా దానికి ఏమన్నా మనం పెద్దలు వచ్చేసి సంధి రాయబారాలు ఇవన్నీ అవసరం అంటారా? నేను ఇందాక నా డిస్క్లైమర్ వేసే చెప్పాను నేను. అంటే ఏంటి, ఎన్ని చేసుకున్నా
ఎలా జరుగుతుంది అన్నది ఎవరి చేతిలోనూ లేదు అన్నది. ఎవరి చేతిలోనూ లేదు అంటే కర్మ సిద్ధాంతము కాదు, గాలిలో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అని చెప్పడమో కాదు. దట్ ఈస్ నాట్ మై పాయింట్. బట్ దెర్ ఆర్ గ్రే ఏరియాస్ ఇన్ లైఫ్ అని చెప్పడం. సోషల్ రిలేషన్స్లో మనకి గ్రే ఏరియాస్ ఉంటాయి. ఆ గ్రే ఏరియా వల్ల జరిగే ఇబ్బందులు అవి. కానీ నేను అంటుంది అది కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నా డిస్క్లైమర్ వేసానని చెప్తూ ఇంకో మాట చెప్తున్నాను. ఇన్ని చేసినా కూడా అన్నప్పుడు నేనేమంటానంటే అది కస్టమైజ్డ్ అంటాను నేను. ఎవరి ప్రాబ్లం వాళ్ళది. ఇక్కడ జడ్జిమెంట్లు మాత్రం పాస్ చేయకూడదు. విడాకులు తప్పు కాదు, కలకాలం ఎలాగైనా కలిసి ఉండాలి కాదు, కాదు ఏదో విధంగా కాపాడుకో రైట్. ఇది ఏది రైట్ ఏది రాంగ్ అన్నది ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళిద్దరికీ మాత్రమే, ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలిసే సత్యం. మనం ఏమైనా జనరలైజ్డ్ రూల్స్ కొని చెప్పవచ్చేమో తప్ప వివాహ బంధానికి సంబంధించి నిలబెట్టుకోవాలా, విడాకుల వైపు వెళ్ళాలా అనే క్వశ్చన్ దీనిలో భరించడం అనేది ఉంటే ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించిన ఆన్సర్ వాళ్ళిద్దరు మాత్రమే చెప్పాలి. కానీ స్వీపింగ్ రిమార్క్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ మనం ఇవ్వకూడదు. అంటే విడాకులు తప్పండి, ఎలా తీసుకుంటారండి, పెళ్ళి అయిపోతే విడాకులు అలా అనకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 20 ఏళ్ళు దాటాయండి, పిల్లలు ఉన్నారండి, ఎలా అండి అంటే అన్నాను 20 మీరు ఇంకా పెళ్ళైన 20 రోజులకి డైవోర్స్ నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన వారు ఉన్నారండి. పెళ్ళైన 50 ఏళ్ళకి కూడా డైవోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డైవోర్స్ తీసుకోవడం తప్పేం కాదు. డైవోర్స్ తీసుకోవడమే రైటు కాదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఎంత నిజమో, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు అంతే దూరం కాదు. లాజికల్గా ఆలోచిస్తే కాదు. మరి ఎలా? అందులో నేను మళ్ళీ చెప్తానండి, ఆ సిచ్యుయేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. అందుకని నేనేమంటానంటే ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రాథమికం ఏమని చెప్తాను మీకు. యుద్ధం చేయాలా అంటే పోరాడాలా, విడిచిపెట్టాలా. 2 యుద్ధం అసలు చేయాలా అక్కర్లేదా, అంతే. యుద్ధం చెయ్యాలా అక్కర్లేదా, యుద్ధం విడిచిపెట్టాలా లేదా వదిలిపెట్టాలంటే ఈ బాండ్ వదిలిపెట్టాలా, బాండ్లో ఉండాలా, బాండ్లో ఉంటే నష్టమా లాభమా వాళ్ళకి వాళ్ళు బేరీజ్ చేసుకోగలగాలి. ఆ బేరీజ్ వేసుకోవడానికి పట్టేదాన్నే మెచ్యూరిటీ అంటారు. మెచ్యూరిటీకి ఉన్న సింపుల్ ఈక్వేషన్ ఏంటి చెప్పమంటారా? అంటే డెఫినేషను, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మెచ్యూరిటీ అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎమోషన్స్ లేకుండా ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చూడడాన్ని చాలా సింపుల్ చెప్పాలంటే మెచ్యూరిటీ అంటారు. మెచ్యూరిటీ అంటే రెండో అర్థం చెప్తాను. నేను నీ సిచ్యుయేషన్లో ఉండి నిన్ను అర్థం చేసుకోవడాన్ని మెచ్యూరిటీ అంటాం. నాకు ఇక్కడ గాయమైతే ఆ బాధ నాకు తెలుస్తోంది, నీకు గాయమైనప్పుడు ఆ బాధను నేను నాకు గాయమైనంతగా తెలుసుకోగలిగితే దాన్ని మెచ్యూరిటీ అంటారు. స్టెప్పింగ్ ఇన్ దేర్ షూస్. ఎగ్జాక్ట్ వండర్ఫుల్. అవును, వాళ్ళ చెప్పుల్లోకి కాళ్ళు పెట్టి అర్థం చేసుకోవడం, వాళ్ళ సమస్యలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసి అదే మెచ్యూరిటీ అంటే. ఆ మెచ్యూరిటీ లేనప్పుడే సమస్యలు వస్తాయి. అంత ఓపిక ఉందా? ఉండాలి. ఉండకపోతే వచ్చే చిక్కులు అర్థం చేసుకోగలగాలి. దీనికే మెచ్యూరిటీ అనేది. మెచ్యూరిటీ ఎప్పుడైతే మెచ్యూరిటీ జోన్లోకి వెళ్ళామో అప్పుడు ఆటోమేటిక్గా సమస్యలు తగ్గుతాయని చెప్పడం నా ఉద్దేశం. ఆ మెచ్యూరిటీ జోన్ని పెంచుకునేందుకే ఇందాక చెప్పిన ఈ అనమాట. ఇప్పుడు ఈలో ఈ తరం, ఇప్పటి ట్రెండ్, ఈ జనరేషన్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందా ఫస్ట్ ఎపిసోడ్లో మనం బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి కంటిన్యూ చేద్దామన్నాం కదా. చాప్టర్ 3లో మనం కంటిన్యూ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. మనం అప్పుడు నేనేం చేస్తానంటే మీకు పెళ్ళి అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, మానవ జాతి పరిణామ క్రమంలో ఫస్ట్ పెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ జనరేషన్స్లో స్టార్ట్ అయ్యింది, ఏ నాగరికతల్లో స్టార్ట్ అయ్యింది, పెళ్ళిళ్ళు అప్పట్లో ఎలా ఉండేవి, అసలు స్వర్గంలో నిర్ణయిస్తారని ఎందుకన్నారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్
సొంత రక్తపు బంధువులనే పెళ్లి చేసుకోవడం అనే ఇన్సెస్ట్ అని ఇంగ్లీష్లోను, అగమ్య గమనం అని తెలుగులోనూ ఉండే ఒకానొక ఆచారం కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఉంది. ఎందుకుంది? స్వగోత్రీకులు ఎందుకు చేసుకోకూడదు? అసలు ఈ మ్యారేజ్ అనే సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, ఇవాళ ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దాని పర్పస్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అసలు మ్యారేజ్ అనే దాన్ని ఫస్ట్ ఎందుకు మానవుడు తయారు చేసుకున్నాడు, అక్కడి నుంచి ఇవాళ వరకు ఏం జరిగింది అనే ఒక ఈక్వేషన్ సరదాగా తెలుసుకుంటే అప్పుడు నేటి తరంలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలా, చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలా డీల్ చేసుకోవాలి, ఎందుకు డీల్ చేసుకోవాలి అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతాయి. 2 సామెతలు ఉన్నాయి మన తెలుగు ఇళ్లలో సంబంధించి చూస్తే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఒకటి. పెళ్ళికి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనేది. ఈ రెండింటి గురించి కూడా ఆ ఎపిసోడ్లో మాట్లాడుకోవాలి. డెఫినెట్గా అంత ఈజీ కాదు పెళ్ళి అంటే. అవును, అంటే మీరు పెళ్ళి అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది జెనెటిక్స్కి సంబంధించింది. జెనెటిక్స్, పూర్తిగా జెనెటిక్స్. మనకు మీరు వినే ఉంటారు, ప్రవర అంటారు యాక్చువల్గా. సో అలా మనకి ప్రవరకు సంబంధించి హిందూ సంప్రదాయంలో ఉన్నట్టుగా జెనెటిక్స్లో ఉంది. సో ఆ జెనెటిక్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఆధారం చేసుకొని ప్రాచీనమైన మానవులు ఇటు 7 తరాలు అటు 5 తరాలు 7 తరాలు మాట్లాడారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఎందుకన్నారంటే అందులో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. ఈజీగా ఉండేది కాదు. అంటే చెయ్యడంలో వీళ్ళకి ఇబ్బంది, అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఇబ్బంది, అలా అన్నమాట. సో 360 degrees మాట్లాడుకోవాలి. డెఫినెట్గా వచ్చే ఎపిసోడ్లో మనం ఫస్ట్ ఏదైతే మ్యారేజ్ అనేది కష్టం స్టార్ట్ అయిందో మానవ జాతి నాగరికతల్లో ఇవాళ తరానికి ఏదైనా ఉపయోగపడే మంచి మాటలు చెప్పుకుందాం. అవి ఇవిలో ఇప్పటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం పెళ్లి తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు, తంతులు, వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. బట్ మనం నెక్స్ట్ చాప్టర్లో కంప్లీట్గా పెళ్లికి సంబంధించి ఎవాల్వ్ ఎలా అయింది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆకెళ్ళ గారు. థ్యాంక్ యూ.